ఈరోజు మైమార్క్ మీడియా అంటే మైమార్క్ ఆన్ పాలిటిక్స్ 2024 సెషన్కి మనం ముఖ్య అతిథి మదిరి రంగసాయిరెడ్డి గారు. సార్, ముఖ్యంగా ప్రజా సంకల్ప వేదిక దేనికోసం పనిచేస్తుంది సార్? యువకులు రాజకీయ నాయకులు కావాలి, యువకులు పారిశ్రామికవేత్తలు కావాలి. ఈ రెండు అయినప్పుడే వాటి మీద చర్యలు ఎవరు తీసుకుంటారు? ఈ 5 మంది ప్రజాప్రతినిధులు ప్రలోభాలు పెడుతున్నారు, బెదిరింపులు చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది సార్ ఇదంతా? పోలీస్ స్టేషన్ మెట్లు అంటే వాళ్ళ జీవిత కాలంలో చూసిండరు. ఎల్లుగొండ ప్రజలు వెనకబడడానికి ఎవరు కారణం అంటారు సార్? ముఖ్య కారణం అంటే ఎవరు చెప్తారు సార్? గిద్దలూరు, ప్రత్యేకంగా సగిలేరు వాగు సమస్య. అది వస్తే సగం గిద్దలూరు ప్రాంతం మునిగిపోతుంది అని అందరికీ తెలుసు. ఇది ప్రవేశపెట్టడం వల్ల ఆ వర్గాలకు వచ్చే నష్టం ఏంటి సార్? ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు 2020 చేసింటే డెఫినెట్గా ఈ ప్రతిపక్షాలకి అందరికీ కూడా చంపపిట్లాగా ఉండేది. మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వచ్చింది అనుకోండి సార్, తర్వాత రాష్ట్ర భవిష్యత్తు ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏ జనవరి 1 నోటిఫికేషన్ ఇచ్చారు అనేది చెప్పండి. అసలు మన రాజధాని ఏది? వాళ్ళను తాకాలన్నా కూడా పోలీసులు వణికిపోతారు. దేనికోసం జరుగుతుంది సార్ ఇదంతా? ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నప్పుడు కళ్ళు కనపడవు. పోయి అధినాయకుని అడిగే ధైర్యం ఇక్కడ నాయకులకు లేదు. వాస్తవం. దానివల్ల ప్రజలకు పొందే లాభాలు ఏమిటి? మళ్ళీ 30 ఏళ్ళు కాదు కదా, 50 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తప్పులేదు. తాయిలాలు పనిచేస్తే అంటారు, పనిచేయరంటారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాబోయే కాలంలో దేశానికి ప్రామాణికం కాబోతుంది. జాబ్ నోటిఫికేషన్ వచ్చిందని ఆలోచించే పరిస్థితిలో కూడా ఈ లిక్కర్ స్కామ్ అని, లేదంటే ఇంకో స్కామ్ అని, లేదంటే ఇంకొక లోన్ ఎగ్గొట్టారని ముఖ్యమంత్రుల మీద కూడా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి సార్. దేనికి సంకేతం సార్ ఇది? యథా రాజా తదా ప్రజ. వీళ్ళు డిసైడ్ చేయడం కరెక్ట్ కాదంటారు. ఎవరు డిసైడ్ చేయకూడదు. ఇంతకు మీరు ఏ పక్షం సార్? చంద్రన్న పక్షమా, జగనన్న పక్షమా, లేదా రేవంత్ అన్న పక్షమా? మేము మొదటి నుంచి చెప్పిన మాట అదే. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది సార్, వెంటనే కూడా దాన్ని కోర్టుని మిస్లీడ్ చేసే పరిస్థితి కనపడుతుంది కదా సార్? అవును, తప్పకుండా. దీనికి మనం నాయకుడిని ప్రశ్నించాలంటే ఏ విధమైన యాక్ట్లు ఉన్నాయి సార్? రేపు ఆ కుటుంబం దివాలా తీసే పరిస్థితి వస్తుందా రాదా? అవగాహన లేకనే ఇది జరుగుతుంది అంటారు సార్. రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తారు, వాళ్ళకి ఏమైనా లొంగే అవకాశాలు ఉన్నాయా సార్? ఎవరికి లొంగము, ఎవరికి వంగము, నో డౌట్. థ్యాంక్ యూ సార్.